ఫ్లకార్డ్లలో ఉన్నాయా వాళ్ళ ఫోటోలు? ఒక్కసారి చూపెట్టరు ఎవరెవరి కాలేజీలు ఎవరియా? కోనేరు అక్బరుద్దీన్ ఓవైసీ, ఫాతిమా ఓవైసీ కాలేజెస్, ఓవైసీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఇక్కడ ఎంఎల్ఆర్టీ, ఇక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డిది ఇంజనీరింగ్ కాలేజీలు, పల్లా రాజేశ్వర రెడ్డికి ఉదర్దికా ఈ పిల్లల రక్తం దాగుతున్న కాలేజీలో వీళ్ళంతా ఆడుంటారా? అసెంబ్లీలో ఉంటారు, వీళ్ళంతా శాసన మండలిలో ఉంటారు. తీన్మార్ మల్లన్న ఒక్కడు లేచి రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేయరు అని చెప్పి నేను కొట్లాడితే ఈ ముఠా అంతా లేచి నా మీద ఎదురుదాడికి దిగింది. లేచి ఈ ఫీజులు దోచుకునే దొంగలంతా ఇంట్లో ఉంటే మా బిడ్డల కోసం చట్టం ఎవరు చేస్తారని నేను అడిగితే వాళ్ళు తీన్మార్ మల్లన్న నువ్వు ఇటువంటి మాట్లాడకన్నా నీకేమన్నా కావాలంటే మోతాదు మాట్లాడుకొని పోనాడు. తీన్మార్ మల్లన్న అసెంబ్లీకి వచ్చింది మీరు చెప్తే వినడానికి కాదు, నా తల్లిదండ్రులు పేద వర్గాలు చెప్తే వినడానికి వచ్చిన నేను వాళ్ళ గొంతున ఎక్కడికి వచ్చినా వాళ్ళ గొంతుగా నేను శాసన మండలిలో మీరు చూడండి, రికార్డు చూడండి. తీన్మార్ మల్లన్న రైట్ టు ఎడ్యుకేషన్ కోసం ఎన్నిసార్లు కొట్లాడిండో, ఎన్నిసార్లు మాట్లాడిండో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేనేమో మన పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా, వీళ్ళేమో వ్యాపారాలు చేసుకుంటా ఎమ్మెల్సీ సీట్లను కొనుక్కుంటా వ్యాపారం చేసుకుంటా బతుకుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఎవరా? జరా ఆ విద్యా వ్యాపారం చేస్తున్న ప్లకార్డులు తీసుకొచ్చి వీళ్ళకి చేరి పిల్లలకు ఒక్కరు తీసుకురండి, అవి తీసుకొచ్చేయండి పిల్లలకి. వీళ్ళ రక్తం దాగుతుంది ఎవరో చూడాలి సమాజం. ఇలా తల్లిదండ్రులారా ఈ టీవీ ఛానళ్లలో ఇది రాదు, ఈ పేపర్లలో ఇది రాదు, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, వాళ్ళకంటే బలమైనటువంటి సోషల్ మీడియా మన చేతిలో ఉంది. దీన్ని వాడండి, దీన్ని చూపెట్టండి. ఇది ప్రజానికానికి తెలవాల్సినటువంటిది. ఎవరాయి దోపిడీదారులు? వీళ్ళే కదా దోపిడీ చేస్తా ఉంది. మరి ఈ ప్రజల రక్తం దాగుతున్నటువంటి ముఠా నాయకులను అసెంబ్లీకి పంపిస్తే మన బిడ్డల చదువు కోసం ఎవరు ఆలోచిస్తాడు? మన బిడ్డలకు దక్కాల్సిన ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? తమిళనాడు పోతే తంతర్ వీళ్ళని. ఈ శ్రీ చైతన్య, నారాయణ, ఈ డిపిఎస్ లు, ఈ పల్లవిలు, ఈ ఏవైతే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంజనీరింగ్ స్కూల్స్, ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయో వీళ్ళను పండబెట్టి తొక్తరాడిపోతే. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో తల్లి, తమిళనాడులో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సేమ్ స్టాండర్డ్స్ తోని 15,000 ఫీజులో జరగవచ్చు, 15,000 రూపాయలతో. ఇక్కడ 1,50,000 కావాలి. ఇక్కడ మన దగ్గర గుంజుకున్న డబ్బుతోటి మీడియా వాళ్ళకు పైసలు ఇస్తారు. 1, 1, 2, 2, 3, 3 అని పైసలు ఇస్తా ఉంటారు. ఇక ఈ చట్టం తీసుకురావద్దని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు పైసలు ఇస్తారు. నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజకీయ పార్టీ, కానీ అవసరం వచ్చినప్పుడు యుద్ధం కూడా చేస్తుంది. నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజు చెప్తా ఉన్నా. రాజు ఏడున్నవా? రాజు. అలాగే యువజన విభాగానికి చెప్తా ఉన్నా, చంద్రశేఖర్. ఎవడైనా వాడు శ్రీ చైతన్యనా, నారాయణ, ఇంకొకటే కాదు, పేదవాడి రక్తం దాగితే తొక్కి నారదీరి వదిలిపెట్టొద్దని చెప్తా ఉన్నా. ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టినా, ఏ పేదవాడికి ఫీజుల పేరుతో ఇబ్బంది పెట్టినా ఏవన్ నేనే ఉంటా, మీరేం కంగారు పడకండి. ఏవన్ నేనే ఉంటా. ఇలా ఎక్కడైనా నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మొన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని బోడుపల్లి దగ్గర ఒకటి ఉంటది. ఆ స్కూల్లో ఫీజుల దోపిడీ పైన పేరెంట్స్ నా దగ్గరకు వచ్చారు. వస్తే వాడు గేట్ వేసుకొని గేట్ తీయలే. నేను ఎమ్మెల్సీని
పోవచ్చు, కానీ తల్లిదండ్రుల కోసం ఎట్లయినా పోతాను పోయినా గదాన్నే వదిలిపెట్టలే. మిమ్మల్ని వదిలిపెడతారా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్పొరేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో మర్యాదగా మూసుకొని పీక్తారా, లేకపోతే ఇంకా ఇదే డ్రామాలు చేసి దోపిడీ చేస్తామంటే దాడులు చేస్తాం బిడ్డ, దాడులు చేస్తామని చెప్తా ఉన్నా. ఇక ఛానళ్లలో ఇప్పుడు ఏమొస్తుంది, కార్పొరేట్ సంస్థల పైన దాడులు చేస్తాం అని తీన్మార్ మల్లన్న వీళ్ళ చూపియారు. ఇక దాడులు చేస్తా అన్నాడు మల్లన్న. గాంధాకి వచ్చిన మీ దాకా రామా, ఎన్నడో ఉన్నాడు మీ దాకా కొలుస్తాం. సోదరులారా, ఇక్కడ రాని పేరెంట్స్ రాజు ఎక్కడైనా ఇక్కడి నుంచే చెప్తా ఉన్నా, ఎక్కడైనా ఏ కార్పొరేట్ కాలేజీడైనా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేసినా, తల్లిదండ్రులు హింసకు గురి చేసినా, ప్రత్యేక ఫీజుల పేరుతో దోపిడీకి దిగబడ్డా ఫస్ట్ 4 దన్నురి తన్నినాక నేను చూసుకుంటా దాని కథ. సోదరులారా, ఇక నేను ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, మీ పిల్లల భవిష్యత్తుకు జిమ్మేదారు నాది, వాళ్ళకు గొప్ప చదువు అందించేటువంటి జిమ్మేదారు నాది, బాధ్యత నాది. ఏందా ఏం ప్రభుత్వమా? రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు చూడ, ఈ పిల్లలు చూడ, వీళ్ళు మరుగుచోళ్ళు, వీళ్ళు స్పెషల్ పిల్లలు, వీళ్ళు పిల్లలు కూడా ఫీజులు కట్టానే లక్షల రూపాయలు ఆడికేం తెచ్చి కడతారా? వాళ్ళ తిండికే కట్టలేదు, కానీ ఇలా వాళ్ళ దగ్గర కూడా దోపిడీ చేస్తా ఉన్నారు. 90,000 కోట్ల రూపాయల వ్యాపారమా ఒక ఏడాదికి? ఏం చెప్పింది చట్టం? ఏం చెప్పింది? విద్య వ్యాపారం కాదు అని ఇప్పుడే కదా ప్రొఫెసర్ గారు చెప్పిండు. విద్య వ్యాపారం కాదు, అది సేవ అనేటువంటి మాట చెప్పిండు కదా. ఇంకా వాడికి స్కూల్ కాడికి పోతే, సార్ మీరు వచ్చారు కాబట్టి 5,000 తక్కువ చేస్తా సార్ మీరు వచ్చారు కాబట్టి 10,000 తక్కువ చేస్తారు. అరే నువ్వు కాదురా భయ్ నిర్ణయించాల్సింది, ఫీజు ఎంత ఉండాలో మేము నిర్ణయించాలి, చట్టం అది చెప్పింది. ఈడ ఫీజు ఎంత ఉండాలో తల్లిదండ్రుల కమిటీ ఉండాలా. ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఉండాలి. పేరెంట్స్ కమిటీ ఫీజు నిర్ణయించాలి, చట్టం చెప్తా ఉంది. అలాగే ఫీ రెగ్యులేషన్ ఏదైతే తీసుకురావాలో ఇప్పటి వరకు తీసుకురాకుండా కాలయాపన చేసుకుంటా దాన్ని పక్కకు పెట్టించడానికి సర్వశక్తుల కృషి చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తావా ఇయ్యవా? మా పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తావా చేయవా? అరే తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేంద్రంలో, మరి బుద్ధి లేదా ఈ ప్రభుత్వానికి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు ఇక్కడ అని నేను అడుగుతా ఉన్నా. అలాగే ఈ పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ 2019లో కేసీఆర్ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టిండు. మన పిల్లల నోట్లో మట్టి కొట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజులలో అమలు చేసిరు వీళ్ళు. కానీ ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాదాపు 20 సంవత్సరాలు దాటినా కూడా అమలు చేసే పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వం ఉంటేంది, కూలిపోతేంది? మా ప్రజల పన్నులతో కడుతున్నటువంటి ఈ నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మా పిల్లల భవిష్యత్తును చూడనప్పుడు ఈ ప్రభుత్వం పైన ఎంతటి పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టైనా సరే మాకు రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఈ దోపిడీ ఆపాలి.